కాల్చేది నువ్వు, తన్నులు తినేది నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టెక్కపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెం కృతజ్ఞత ఉండాలిరా. ఉండాల్సింది నాకు కాదు, నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చచ్చా, ఇలాంటి తండ్రులు ఉండటం వల్ల ఏమిట్రా లాభం? మా నాన్న చూడు, నేను పుట్టిన 3వ రోజే పుట్టుకుమన్నాడు. మీ నాన్న బతుకుంటా వల్లే వారానికో శపథం చేస్తున్నాడు. అసలు ఒరేయ్, నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ముందు మీ అన్నయ్యల పెళ్లిళ్ళు జరగాలి. నువ్వు ఏం చేసైనా సరే మీ అన్నయ్యల మనసు మార్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలా ఒప్పించు. వాళ్లలో ఒక్కరైనా నీ వైపు మొగ్గేలా చూడు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. నీ గుండెల్లో రాసుకున్న నిప్పు వాళ్ళ గుండెల్లో రాసుకునేలా చేస్తాను. ఈ వయసులో నాకు పెళ్ళా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అనుకుంటున్నట్టు మీకు వయసు ఏమీ ముదిరిపోలేదన్నయ్య. మీకంటే ముసలాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచి చిలకల్లా అంటే అది కాదన్నయ్య, వయసు ముదిరినా ముదరకపోయినా ఇక ఈ జన్మలో నాకు పెళ్లి లేదు. ఒకసారి పెళ్లిపీటల మీద నా పెళ్లి ఆగిపోయినందుకు నేను ఈరోజు బాధపడటం లేదు. కానీ ఆ పెళ్లిలో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పెళ్ళనగానే తెల్లగుడ్డ కప్పిన నా తల్లి శవం, చేతులకు బేడీలతో నడిచి వెళ్ళిన నా తండ్రి గుర్తుకొస్తున్నారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా నీ మనసు బాధ పెట్టాలని కాదన్నయ్య. వీడు పెళ్లి చేసుకోవాలి అంతకంటే కాదండి. మన వంశం నిలబడాలని. వంశం నిలబెట్టాలని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వు చెప్పడానికి? అది కాదు సార్. నెలలో 5 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేది ఎందుకురా? ఆడది అనే పదార్థం నా మనసులో జరపడకుండా కటాక్షించమని. అలాంటి కోటక బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దండి, వదిలేయండి, వద్దండి, వదిలేయండి. క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా కింద? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు స్వామి. ఇతను మాత్రం ఈ వాడకు. ఆగండ్రా. మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంట్రా బాధ? 10 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా? పెద్దవాడిగా అక్కర్లేని పెళ్లి నీకెందుకు రా అని. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని. అది కాదు సార్, అసలు ఎద్దు ఆంబోతి ఎలా అవుతుందో తెలుసా? ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూశానంటే అలా చేస్తాను. అబ్బో, మీ ముగ్గురున్నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు. విన్నాను. ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అబ్బో, ఇటు ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలిరా తరలిరా కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేరరావే. ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలిరా తరలిరా.
బాసలైనా ఎంత మోహమో నీ ఊసులన్నీ నా బాసలైనా ఎంత మౌనమో ఎవరేమి అన్నా ఎదురీదనా సుడిగాలినైనా ఒడి చేరనా నీడల్లే నీ వెంట నేనుంటా నా ప్రేమ సామ్రాజ్యమా ప్రియతమా ప్రియతమా తరగని విరహమా కదలిరా కదలిరా పెదవుల్ని తడితే పుడుతుంది తేనె తీయ తీయగా ఓ కౌగిట్లో పడితే కొడుతుంది వాన కమ్మ కమ్మగా వెన్నెల్ల మంచం వేసేయనా ఏకాంత సేవ చేసేయనా వెచ్చంగా చలి కాచుకోవాలా నీ గుండెల్లో గిళ్ళలో ప్రియతమా ప్రియతమా తరగని పరువమా తరలిరా తరలిరా కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేరరావే ప్రియతమా ప్రియతమా తరగని విరహమా కదలిరా కదలిరా నువ్వేం భయపడకు నేను ఇప్పుడే వస్తాను. హలో జానకి ఇలా రా. ఏమే నువ్వు వాడిని కొంగును ముడేసుకున్నట్టేనా నువ్వు చెప్తే వాళ్ళ నాన్న తల నరకమంటే నరుకుతాడా ఉమ్. ఇంకా ఏమేం చేయాలో చెప్తానరా. కృష్ణమోహన్ 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 సక్సెస్ రా. ఇక నువ్వు ఎవరినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మీ నాన్న అన్నయ్యలు ఇక నేనేమీ చేయలేరు. మందేమన్నా కొట్టావా? నేను చెప్పే వార్త వింటే నువ్వు మందు కొట్టకుండా చిందులేస్తావు. మొన్న మీ రామకృష్ణ నేను పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాడు? తను గోటకు బ్రహ్మచారం చెప్పాడు కదా, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. నోర్మైనా నువ్వు నమ్మడం లేదు కదా. ఆయన ప్రతి నెల 5 రోజులు వెళ్ళేది ఆంజనేయ స్వామి కొండకు కాదు, తన భార్య బిడ్డల దగ్గరికి. నేను ప్రూఫ్ తోనే వచ్చాను. ఈమె పేరు లలిత, మీ వదిన. ఇన్నాళ్లకు మంచి పని చేసావురా. దీన్ని ముందుంచుకుని శిఖండి సాయంతో అర్జునుడు భారత యుద్ధం చేసి గెలిచినట్టు నా ప్రేమను జయించేతేస్తానరా. ఏమండి, లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కదూ? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ రే, రే, ఒక్క నిమిషం ఉండరా. ఈయన గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడ లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. తై తై దిది తై 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 తక్కి తక్కి. ఎవరు? వదినా
ఆ, వదినా ఆ, లేవండి లేవమంటుంటే. కృష్ణమోహన్ కృష్ణమోహన్ ఏ కృష్ణమోహన్? వదినా మీ మరిది కృష్ణమోహన్ని. ఛీ, ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదూ? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా పిల్లలేరి? పిల్లలు పిల్లలు. బాబాయ్ వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు నేను మీ బాబాయిని రా. ఒక్కసారి నన్ను బాబాయ్ అని పిలవంటారా? రే, వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలు రా. ఇదిగో అయ్యో. మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా ఎత్తుకో. నేను మీ బాబాయిని రా. బాబాయిని పిలు, బాబాయిని పిలు పిలు. అయ్యో, మా పాపని లేవు. వదినా నేనెవరికి వదిలి కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా, పదవే. ఏమండి, ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు, ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితుల్లో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, నువ్వెక్కడికి రా. పాపరా, చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయ మాకు. పడిపోయింది కదూ. పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ గారు, నా పేరు వీడికి ఎలా తెలిసింది? ఏయ్, ఒళ్ళేలా ఉంది? నా పేరు గోపాలకృష్ణ, నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చాడు. ఆంజనేయ, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? ఆ, తన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా కొమ్మ కొల్లెట్లో కలిపావు కదరా? నన్ను తిడతారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతానుండు. తాళం వేసిన చాలు, తొందరగా రండి. ఏమండి, ఏమండి, మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదా. పోయి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరగనందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడవే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రారా వెళ్ళి నాన్న తీసుకున్నా. మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తే కదా. వదలు, పట్టుకో. వదలు, నన్ను వదలు. ఎవరా పేరు వెళ్ళిక్రితాం? నా మాట వినరా? నేను విన్ను. అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లలు చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభం లేదు. కృష్ణమోహన్, నువ్వు నోరు మీరా. ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తా అన్నారు. మంచి పిల్లలు చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు, వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రారా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా? ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అన్నయ్య ఒట్టేశావు, ఒట్టేశావు. నీ ఒట్టు తీసి గట్టి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు, జరగదు, జరగదు. అది అసలు ఏమైందంటే, రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న నాన్న అని మాటి మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే ఏమైనా గొడవ అవుతుందా? తెలిస్తే నిన్ను చంపేస్తాను. ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? చెప్పేశావా? నీకు అంతా తొందరే. ఆడి పాడికి నాన్నకి చెప్పేస్తుంటాడు. ఆంజనేయ